పిచ్చుకుంటుంది పొద్దున్న దాకా మళ్ళా ఇల్లు తిరిగి సర్వే చేస్తుంది. మరి 5,000 రూపాయలు ఆమెకు గ్యాస్ దానికి కూరగాయలకు అన్ని పోగా 5,000 రూపాయలు కూడా మిగులుతలేవు. మీ మనస్సాక్షికే తెలవాలి మీ అందరికీ. కానీ పోకడ పెద్దగా ఆడ వచ్చుడు తక్కువ మనది. ఎందుకంటే మన ఇంట్లో కుటుంబం ఎట్లాంటిదైనా టీచర్ ఉద్యోగం అంటే గౌరవం. మనము ఆ గౌరవానికే లొంగి ఉన్నాం. ఇప్పుడైతే ఇది టీచర్ జాబు, మన చేతిలో కలం ఉంటుంది, పెన్ను పెన్సిల్, సరస్వతి మాత 10 మంది పిల్లలను మనము బుద్ధి జ్ఞానం నేర్పితే ఒకటి కలెక్టరు, టీచరు, పోలీసు ఏదో ఒక జాబ్లో చేరి ఫలానా అంగన్వాడీ టీచరు మా టీచరు అని గుర్తిస్తారని తప్ప, కానీ ఈ దరిద్రం పోవడం కూడా చాలా తప్పే. నిజంగా చెప్తున్నా, నేను మనసు సాక్షితో చెప్తున్నా. నేను కూడా 7th చదివి 7th 10th వచ్చి 10th వెళ్ళి ఓపెన్ డిగ్రీ రాసి ఇదేం దరిద్రం అక్కడ దరిద్రం అంటే ఈ పైన వాళ్ళ ఒత్తిడి. ఒక దిక్కు సూపర్వైజర్ వాళ్ళు కూడా, ఒక దిక్కు సీడిపోదాలు కూడా, ఆడికెళ్ళి పోటీలు వాళ్ళకు వీళ్ళకు, ఇది ముందు చేయి అది ముందు చేయి. కష్టమైన పని. మనం చాలా కష్టంలో ఉన్నాం ఇప్పుడు. మన కష్టం ఎవ్వరికి అర్థం కాని బాధలో ఉన్నాం. మన యూనియన్ వాళ్ళు వస్తారు, అమ్మ మీ బాధలు తీరుస్తామంటే ఏదో ఒక టీచరు మన సారు మన పై అధికారులు ఒత్తిడి చేసుకొని ముఖం చూడని మాటలు అంటుంటే కూడా తల కిందికి వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకు వచ్చిందంటే మనం దొంగలమా? మనం ఏమన్నా ఎత్తుకోబోతున్నామా? సంచులు వేసుకుంటున్నామా ఇంట్లో? ఎవడమ్మా అంగన్వాడీలో జాబ్ చేసి 4 అంతస్తుల బిల్డింగ్ కట్టిన వాళ్ళు చెప్పుండి నాకు. ఎవరు కట్టిండ్రు అంతగానం? ఉన్నది అమ్ముకోకపోతే చాలు. అంగన్వాడీ డ్యూటీలు చేసి కిల బియ్యం తీసుకపోయిన దానికి దొంగ, 4 గుడ్లు తీసుకుపోయిన వాళ్ళు దొంగ, లక్షలు తీసుకుపోయి తిని చాటుకెళ్ళి ఎన్ని అందుకున్న వాళ్ళేమో వాళ్ళు మంచోళ్ళు. మొత్తమంతా పొట్ట కోసానికి తిప్పల పడ్డోళ్ళకేమో దొంగ. ఇది ఆ పేరు, మనకు వచ్చిన పేరు. కానీ అందరం ఒకటి. ఇది ఏదో మాటల పూర్తికి వస్తున్న మాటలు కావు, ఆవేశంతో బాధతో మాట్లాడుతున్న మాటలు. మనం అంగన్వాడీ టీచర్లము, మనకన్నా అక్కలు, మనకన్నా ముందు జాయిన్ అయిన వాళ్ళు పుట్టి చేతులతో రిజైన్ పెట్టుకొని పోయిండ్రు, ఏం తీసుకోకుండా. ఆయమ్మలు కూడా చనిపోయిండ్రు, వాళ్ళ చేతికి రూపాయి రాలేదు ఇంతవరకు. కానీ వాళ్ళ గురించి కూడా చాలా బాధ ఉంది. వాళ్ళకి 30,000 అన్నా కనీసం వాళ్ళు 30,000 కూడా కళ్ళతో చూడకుండా చనిపోయిన ఆయమ్మలు ఉన్నారు. ఇగో పని మాత్రము కొందరికి ఎక్కువ వస్తుంది, కొందరికి తక్కువ వస్తుంది. మన ప్రాజెక్టులలోనే మన సెక్టార్లలోనే ఒకరు ముందు ఉరుకుతుంటారు, ఒకరు వెనక చేసుకొస్తుంటారు. కానీ మొత్తం చేయని వాళ్ళం అయితే ఎవరం లేము కదా. వెనకనా ముందు చేస్తున్నాం కదా పని. మరి వెనకనా ముందు చేసిన వాళ్ళకి లక్షల జీతం ఉన్న వాళ్ళకేమో